అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ గోపి గారికి రాబడిన సమాచారం మేరకు ఎఫ్ఎస్టి టీమా హరీందర్ తో పాటు ఇరువురు కలిసి ఉదయం 9 గంటలకు రాబడిన సమాచారం మేరకు ఆదోన్ రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించగా అక్కడ ఒక అనుమానాస్పద వ్యక్తి బ్యాగ్ వేసుకొని తచ్చాడుతూ తిరుగుతున్నాడు. అతన్ని ఆపి సోదా చేయగా అతని బ్యాగ్ లో అనధికారికంగా లెక్కలు లేని 37 లక్షల రూపాయల డబ్బులు లభించింది. వాటి గురించి అతన్ని అడగా అతని పేరు మల్లికార్జున, ఆదోని అని తెలిసింది. ఆ డబ్బు ఎందుకు తీసుకుపోతున్నావు, ఎక్కడ తీసుకుపోతున్నావు అంటే అతను సరైన సమాచారం ఇవ్వలేదు. అందువలన ఎఫ్ఎస్టి టీం వారు ఆ డబ్బులన్నీ స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఐటీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. వారు కూడా వచ్చి దర్యాప్తు సేకరిస్తే ఈ డబ్బు ఎక్కడిది, ఎవరు ఇచ్చినారు, ఎక్కడ పోతుంది, ఇదంతా కూడా దర్యాప్తులో తెలుస్తుంది. నా పేరు జె శివనారాయణ స్వామి, డిఎస్పీ ఆదోని. పిల్లలు ఆదోనే, మల్లికార్జున ఆదోని. జంగమూలు వాళ్ళు బంగారు షాప్ అంటావా, అదెందుకు తేలాలి. అతను సరైన సమాధానం ఇవ్వలేదు కాబట్టి ఎన్ని చేసినాము అతను విచారిస్తే పూర్తి సమాచారం వస్తుంది. విచారిస్తాం. మాకు దొరికింది ఇది, మిగతా వాళ్ళకు ఉంటే ఏదైనా సమాచారం ఉంటే దాన్ని బట్టి సమాచారం వచ్చేది చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.